श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। रघुनाथाय नाथाय सीताय पतये नमः। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। वैदेही सहितं सुरद्रुमतले कैमे महामण्डपे मध्ये पुष्पकमालने अग्रे वासयति प्रभञ्जनसुते तत्त्वं मुनीन्द्रैः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलं। రామచంద్ర పరబ్రహ్మానికి ప్రణామాలు అర్పిస్తూ, అట్లాగే ఆంజనేయ స్వామి వారి చరణారవిందాలకు ప్రణామాలు. సభా సరస్వతి నమః. రామాయణం గురించి సప్తాహం ఈ రామాలయంలో జరుగుతుంది అని మా చీమకుర్తి వెంకటేశ్వరరావు గారు మాకు చెప్పారు. మా ఆశ్రమానికి కూడా వారు ఉపాధ్యక్షులు ఇప్పుడు. అట్లాగే మా ఆశ్రమ కూడా వారు ఎంతో సేవ చేస్తూ ఉంటారు. అట్లాగే మా రాజశేఖర్ గారు కూడా వారు కూడా వస్తూ ఆశ్రమాన్ని సందర్శిస్తూ ఇక్కడ ఉండేటటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. మా నరసింహారావు గారు ఎలాగో వారు వస్తూనే ఉంటారు. ఈ విధంగా రామాయణాన్ని ఇక్కడ ప్రారంభిస్తున్నాము. ఎవరు రావాలి అంటే తప్పకుండా వస్తాను అని చెప్పారు. మా అరుణాచల ప్రోగ్రాము ఒక వారం రోజుల కిందటి ప్రోగ్రాం ఉండింది, అనుకోకుండా మారింది. ఇవాళ కూడా అనుకోకుండా ఆగిపోయింది. కాబట్టి నేనేమనుకున్నానంటే, శ్రీరామచంద్రుడు ఇక్కడికి వస్తానన్నావు కదా అబ్బాయి, నువ్వు మళ్ళీ ఆ టైంలో వెళ్ళిపోతున్నావు అని చెప్పినట్టు అనిపిస్తున్నది. కాబట్టి రాముని యొక్క గుణగణములు కాదు, ఆయన జీవన విధానం మన అందరికీ ఎవరైతే గృహస్థులై ఉన్నారో వాళ్ళందరికీ ఆదర్శప్రాయమైనటువంటి జీవితం. ఎవరిది? రామచంద్రుడు. రాముడు అసలు మన భారతీయ సంస్కృతికి వెన్నెముక లాంటి వాడు. మన గృహస్థ జీవనానికి ఆయన ఒక కల్పవృక్షం వంటి వాడు. ఎందుకంటే తండ్రి మాట, తల్లి మాట, అంతేకాదు గురువు మాట, అంతేకాదు అన్నదమ్ములను కూడా అంత ఆప్యాయంగా ఆదరించినటువంటి వాళ్ళల్లో రామభద్రుడు మేటి అయినటువంటి వాడు. అసలు ఇప్పుడు ఉండేటటువంటి అన్నదమ్ములు చూడండి, ఎవరో తప్ప ఆస్తి దగ్గర, పంపకం దగ్గర, ఇంకా ఏదైనా వాటి వల్లనో కలహాలు, మనస్సు స్పర్ధలు ఎన్నో, వాళ్ళకి వీళ్ళకి మాటలు లేకుండా ఉండేవాళ్ళు మనం చూస్తూనే ఉన్నాం. నేను అనుకుంటూ ఉంటాను, కొన్ని రోజులు ఉండిపోయేటటువంటి వాటికే మానవుడు అంత ప్రాధాన్యత ఇచ్చి ఆప్యాయమైనటువంటి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారే అనిపిస్తూ ఉంటుంది. అట్లా
రాముడు భరతుని యొక్క క్షేమాన్ని, భరతుని యొక్క రాజ్య పదవిని ఆయన ఎంత గౌరవించాడు చూడండి. ఒక శ్లోకంలో చెప్తారు, రామభద్రుడు ఏమంటాడు ఆ దండకారణ్యంలో, నాన్నగారు నిన్ను రాజ్య పరిపాలన చేయమన్నారు నాన్న, నన్ను అరణ్యానికి వెళ్ళమన్నారు. అది ఆ నాన్నగారి మాటగా మనము ఆచరించాలి అని తన దగ్గర కూర్చోబెట్టుకొని, తన తొడ మీద కూర్చోబెట్టుకొని బుజ్జగిస్తూ చెప్తానండి. ఆయన ఏమంటాడు, అన్నయ్య ఇది నువ్వు చేయాల్సిన పని, నాకు చెప్తావేంటి? కోపంగా భరతుడు ఎంతో ప్రాధేయపడ్డాడు. ఆయన రాముడు బుజ్జగిస్తూ చెప్తున్నాడు. చూడండి, చిన్నవాళ్ళకి ఎప్పుడు కోపం ఎక్కువ ఉండదు, జ్ఞాపకం పెట్టుకుంది. అది ఎక్కడైనా జ్ఞానంలో కానీ, వయస్సులో కానీ, విజ్ఞానంలో కానీ, ఎందుకంటే వీడికి ఓర్పు అంతా ఉండదు. కాబట్టి భరతుడికి కోపం వచ్చింది. నేను నా మాట వినకపోతే నేను ప్రాయోపవేశం చేస్తాను అని ధర్మలు పరుచుకున్నాడు. ఇది సరైనది కాదు నాన్న, విజయిస్తున్నాడు ఎవడో రాముడు. ఇది సరైనది కాదు నాన్న అని చెప్పింది చేయాలి కదా, నువ్వెందుకు నేను అంతే, నాకు చెప్పింది నేను చేస్తాను, నువ్వు చెప్పింది నువ్వు చేయి. తర్వాత తప్పు తెలుసుకొని ఏమన్నాడు రాముడు, ఏమన్నాడు, నువ్వు తప్పు చేస్తున్నావు నాన్న, నువ్వు ఆ పక్కనే నది ఉంది, దానిలో స్నానం చేసి నన్ను ముట్టుకో, నన్ను తాకు అంటే, చిన్నవాళ్ళు తెలుసో తెలియకో ఏదన్నా పొరపాటు చేస్తే దానివల్ల వచ్చినటువంటి పాపం పెద్దవారిని స్పర్శిస్తే పోతుంది. అర్థమైందా? ఊరికనే ఆయన నన్ను తాకమని చెప్పలే, తప్పు చేశాడు అంటే పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటకి ఎదురు చెప్పాడు. అందుకని స్నానం చేసి నన్ను తాకు అన్నాడు. ఇలాగే తాగ అన్న అప్పుడు తెలుసుకున్నాడు, నాకు ఏమన్నా అయింది, నేను ఇలాగే వెళ్ళిపోతే ఇలా అంటే తాకుడు అంటే వంశపారంపర్యంగా వచ్చేటటువంటి ఆ కిరీటము ఆయన నెత్తి మీద పెడతామంటే ఆయన తల పక్కకి పోలేదు. ఆ నందిగ్రహంలో పెట్టి ఆ పాదుకలకి అన్ని విన్నవించాడు. అట్లాగే అరణ్యవాసం అంతా అయిపోయిన తర్వాత సీతమ్మ వారు తిరిగి ఎప్పుడైతే ఆ పుష్పక విమానం నుంచి వచ్చి దిగారో అప్పుడు భరతుడు రాముడి కంటే ముందు సీతమ్మ వారికి నమస్కారం చేశారు. జ్ఞాపకం పెట్టుకున్నాం. ఎవరికి? సీతమ్మ వారి యొక్క పాదాలు ఎటువంటివి? ముల్లోకంలో కాదు, చతుర్దశ భువనంలో గెలిచినటువంటి ఆ రావణుడు నేను నీ పాదాల మీద తలబెడతాను, నేను సర్వం సమర్పిస్తాను అంటే ఆ పాదాలు వెనక్కిపోయాడు. ఈయన తల బంగారు కిరీటం పెడతానంటే వెనక్కిపోయిందట. ఆ పాదాలు పవిత్రం చేశాయా ఈ తలని? ఈ తల ఆమె పాదాలను పవిత్రం చేశాయా అని అడుగుతారు. చూడండి, అంటే అది ఎంత గొప్పవాళ్ళో. ఇంట్లో ఉండేటటువంటి
గృహస్థాశ్రమంలో ఉండేటటువంటి వాళ్ళు అలా నేను ఇస్తానంటే నేను ఇస్తా, ఇది నీకు నేను ఇస్తా, నాకొద్దు అనేటటువంటి ఆప్యాయత ఈ కాలంలో అది రావాలి. అందుకే గృహస్థాశ్రమం బాగుండాలంటే రామాయణం చదవాలి, రామాయణ ప్రవచనాలు జరుగుతూ ఉండాలి. అందరూ చదివి అర్థం చేసుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు కదా. కాబట్టి అటువంటి ప్రజానీకంలోకి వెళ్ళి మనం దీన్ని ప్రచారం చేసినట్లయితే మన గృహస్థాశ్రమం బాగుంటుంది. అలాగే భక్తి పారవస్యత కలగాలంటే భాగవతం చదవాలి, రాజ్యాంగం బాగుండాలంటే మహాభారతం చదవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని ఆచరించాలి. అందుకే గృహస్థాశ్రమంలో ఎవరైతే ఉంటున్నారో దీన్ని అర్థం చేసుకున్నట్లయితే ఇవాళ వచ్చి పోయేటటువంటి పైసల కోసం ఆ ఆప్యాయతని బలంగా పెట్టున్నానండి. ఇంత దారుణమైనటువంటి విషయం అట్లా కాకుండా అందరూ కలిసి ఆప్యాయతతో, ప్రేమతో, అనురాగంతో తమ జీవితాన్ని ఎవరైతే గడుపుకుంటారో వాళ్ళు రామాయణాన్ని చాలా చక్కగా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు అవుతారు. మన ఋషీశ్వరులు అటువంటి కావ్యాలను మనకు ఇచ్చారు. దీన్ని నిరంతరం జరుగుతూ ఉండాలి. అందుకే రామాయణ మహానది పునాది భువనం పుణ్య, ఎటువంటిది 3 లోకములను కూడా పవిత్రం చేసేటటువంటిది అని చెప్పి పెద్దలు చెప్పారు. కాబట్టి నేను ఇక్కడితో రామాయణం గురించి ఎంతైనా చెప్పచ్చు. మాకు ఇప్పుడు మళ్ళీ రామాయణ ఈ నవరాత్రుల్లో మాకు మెట్పల్లి దగ్గర ఒక ఆశ్రమం ఉంది, రేణుపేట, అక్కడ రామాలయం ఉంది మాకు. అక్కడ ఈ శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతాయి. ఒక కనీసం 20,000 మంది శ్రీరామనవమి రోజు అక్కడ వస్తారు. కళ్యాణం జరుగుతుంది, ప్రవచనాలు జరుగుతాయి 3 రోజులు కూడా. నేను అక్కడికి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా మా ఆశ్రమాలు ఎన్నో వారు చెప్పారు. కాబట్టి బొంబాయి, ఖరగ్పూర్, మధ్యప్రదేశ్, సార్ రాజశేఖరం సార్ కొంచెం ఇట్లా వచ్చి లోపల ఉంటుందండి. అలాగే ప్రెసిడెంట్ గారు సంస్థలు వెంకటేశ్వర గుప్తా గారు మరియు పూర్ణచంద్రరావు గారు, సంస్కృత ఉపన్యాసకులు అల్లూరు కాలేజీలో చక్కగా సంస్కృతాన్ని బోధిస్తూ వచ్చారు. మధ్య మధ్యలో అవధానాలు చేస్తూ ఈ విధంగా పురాణాలు చెప్తూ ఉన్నారు. కాబట్టి వారి పిల్లలు పిలిచినప్పుడు వెంటనే వారు అంగీకరించి బాలకాండను చెప్తున్నారు. ముఖ్యంగా బాలకాండను వారు చదివి సమగ్రంగా
దాని ఒక పుస్తకంగా పత్రికాలుగా రాశారు. కాబట్టి వారి బాలకాండ కర్తల మాకు వారి ఉపన్యాసం ప్రారంభించమని కోరుతున్నాము. సమయం ఎక్కువైనప్పటికీ తగినంత సమయాన్ని వారు తీసుకుని కోరుతున్నాం. दशरथात्मजमप्रमेयम् सीतापतिं ककुकुलाङ्गयरत्नदीपम् अरविन्ददलायताक्षम् रामं निशाचरविनाशकरं नमामि। श्रीरामचन्द्रः श्रितपारिजातः समस्तकल्याणगुणाभिरामः सीतामुखाम्बोरुहचरितः निरन्तरं मङ्गलमातनोतु। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखा वन्दे वाल्मीकिकोकिलम्। पूज्युलैన శ్రీహరిదీర్థ స్వామి వారికి, అట్లాగే పద్యసారస్వత పరిషత్తులో పెద్దలకు సభ్యులకు విచ్చేసినటువంటి భాగవత శ్రోతలకు రామాయణ శ్రోతలకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఒక సుదినము రామాయణ సప్తాహం అనేటువంటిది ప్రారంభించబడుతూ ఉంది. అయితే ఎంత చదివినా కూడా ఇంకా చదవవలసింది ఎంతో ఉంది అన్నట్టుగా ఉండేటువంటి రామాయణంలో యథాశక్తి నేను నాకు తెలిసినంత మేర మన గోపం గారు కూడా చెప్తారు, తెలియవచ్చినంత తేట పరతూ. కాబట్టి నాకు తెలిసినంత మేరకు ఇక్కడ యథాశక్తి, ఎందుకంటే నాకంటే ఎక్కువ తెలిసినటువంటి వారు పెద్దలు ఉన్నారు, పండితులు ఉన్నారు, స్వామీజీ ఉన్నారు. ఇందాకనే రామాయణం గురించి అనర్గళంగా ఉపన్యసించారు శ్రీహరితీర్థ స్వామీజీ. గృహస్థులందరూ కూడా తప్పకుండా చదవవలసినటువంటిది, తెలుసుకోవలసినటువంటిది, ఆచరించదగినటువంటిది అని చెప్పారు. కాబట్టి యథాశక్తి నేను నా మాటల్లో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నానండి. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం. ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. రామచంద్రస్వామి యొక్క చరిత్ర ఎంత మహిమోపేతమైనటువంటిదో మనం ఇంత వర్ణించేదానికి వీలు కానటువంటిది. శతకోటి ప్రవిస్తరం, 100 కోట్ల అక్షరములతో కూడినటువంటిది అని చెబుతారు కదండి. కాబట్టి అందులో ఏ కొద్ది పాట తెలుసుకున్నా కూడా మనము పవిత్రులం అవుతాము. మనలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా
తొలగిపోతాయి. ఎందుకంటే భగవంతుడు, విష్ణు భగవానుడు, పరమాత్మ, ఆయన వేదముల చేత ఎదుగబడినటువంటి, వేదముల చేత మాత్రమే తెలుసుకోదగినటువంటి మహానుభావుడు విష్ణు భగవానుడు. అలాంటి విష్ణు భగవానుడు దశరథ మహారాజు కుమారుడుగా జన్మించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసేందుకోసంగా అవతరించి ఆయన మానవుడు ఎలా నడవలేమో ఇలా కూడా పెద్దలు చెప్పారు. యలమందయ్య గారు చెప్పారు, ఆత్మానం మానుషం మన్యే. బ్రహ్మదేవుడు, ఇంద్రుడు మొదలైన వాళ్ళందరూ కూడా నేను విష్ణువైన లోకానికి వచ్చారని అంటూ ఉంటే, నేను దశరథ కుమారుణ్ణి, నన్ను నేను మానవుడిగా భావిస్తూ ఉన్నాను అని ఆయన మానవుడుగా మెలగి ఈ విధంగా మెలగాలి అని ఆదర్శంగా అందరికీ నిలిచినటువంటి మహానుభావుడు. అందుకనే వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రచేత సాదాసి సాక్షాత్ రామాయణాత్మన. వేదమే రామాయణంగా ఉద్భవించింది. ప్రచేతసునికి మారుడైనటువంటి ఆ వాల్మీకి దాన్ని ఆ విధంగా తీర్చిదిద్దినాడు అని చెప్పడం జరుగుతుంది. మరి రామాయణంలో 7 కాండలు ఉన్నాయి. 7 కాండల సారాంశాన్ని కూడా సులభంగా చెప్తారు. ఆదౌ రామతపోవనాదిగమనం హత్వా మృగం కాంచనం వైదేహీ హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలి నిగ్రహణం సముద్రతరణం లంకాపురీదాహనం పశ్చాత్ రావణ కుంభకర్ణ నిధనం హి ఏతద్ధి రామాయణం. సూక్ష్మంగా ఏకశ్లోకి రామాయణం అంటూ చెబుతారు. ఘట్టాలన్నీ కూడా చెబుతూ, అంటే మొట్టమొదట రాముడు తపోవనాలకు వెళ్ళడము, తరువాత బంగారు జింకను చంపడము, సీతాపహరణ అనే విషయము, జటాయువు మరణము, సుగ్రీవునితో మైత్రి, వాలి వధ, సముద్రము లంఘించటము, లంకాపురాన్ని దహించటము, రావణ కుంభకర్ణులను రాముడు వధించడం అనేటువంటి ఘట్టాలతో ఉండేటువంటి ఇదే రామాయణం. కాబట్టి రామాయణాన్ని మొత్తాన్ని ఒక శ్లోకంలో చెప్పారు. అయితే రామాయణంలో 7 కాండలు ఎంతో మహత్తరమైనటువంటివి. ఒక్క రోజులో ఒక కాండ చెప్పడం అంటే కూడా సాధ్యమయ్యేటువంటి పని కానే కాదు. కొన్ని నెలల తరబడి చెప్పేదానికి అవకాశం ఉండేటువంటి ఒక్కొక్క మొత్తం 24,000 శ్లోకాలు. 7 అంటే ఒక శ్లోక కనీసము ఒక కాండలో 3,000 శ్లోకాలు దాకా ఉన్నట్టు లెక్క. అందులో ఉండేటువంటి విషయాలను ఎన్ని రోజులు చెప్పినా కూడా చాలదు. ఇప్పుడు కూడా ఈ శ్లోకంలో ఏ విధంగా రామాయణాన్ని సంక్షిప్తంగా ఏదో కొండను అర్థంలో చూపించినట్లుగా చూపించారో ఆ విధంగా నేను కూడా అలాగా కథ విహంగ వీక్షణ అన్నట్టుగా చెప్పుకోవాల్సినటువంటిదే అనేటువంటి భావన నాకు ఉన్నది. అంతకంటే ఉన్నటువంటి సమయంలో మరొక విషయం లేదు. కాబట్టి యథాశక్తి ఆ ప్రయత్నం చేస్తాను నేను. ముఖ్యంగా ఇందులో కొన్ని ఘట్టాలను ప్రత్యేకంగా నేను రాసిన పద్యాలతో వివరించే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట బాలకాండలో మొదటి శ్లోకము తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంవరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకే నిపుంగవం. వాల్మీకి మహర్షి తాను నారద మహర్షి తన దగ్గరికి వస్తే ఆయన చక్కగా సేవించినటువంటి వాడై ఆ తరువాత ఆయన్ని కొన్ని ప్రశ్నలు వేస్తాడు. ఎందుకంటే ఏదో ఒక కావ్యం రాయాలనే ఆలోచన కలిగింది వాల్మీకి మహర్షికి. మరి కావ్యం రాయాలి అంటే కావ్యానికి ఒక కథానాయకుడు ఉండాలి.
కథానాయకుడు చాలా గొప్పవాడుగా ఉండాలి. అందువలన ఆయన అడుగుతూ ఉన్నాడు ఆయన్ని, నారద మహర్షిని, ఓం తస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చ ఏక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో అనసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని ఈ శ్లోకాల్లో వాల్మీకి మహర్షి తాను ఒక 16 గుణాలని చెప్పి, ఈ 16 గుణాలు కూడా ఎవరిలో ఉన్నాయో అటువంటి వ్యక్తి ఈ కాలంలో ఇప్పుడు మనకు సమకాలికుడుగా ఉన్నాడా అని అడిగితే, ఆయన నారద మహర్షి ఎందుకు అడిగాడు ఈ వాల్మీకి అంటే, నారదుని ఎందుకు అడిగాడంటే, నారదుడు 3 లోకములలో తిరుగుతూ ఉంటాడు కాబట్టి అన్ని విషయాలు దివ్య దృష్టితో నేను తెలుసుకొని చెప్పగలవాడు కాబట్టి, అందువలన నారదుడు అంటాడు, దుర్లభమైనటువంటి గుణాలు ఇవి. ఈ దుర్లభమైన గుణాలు ఏదో 1, 2 ఉంటే ఒక గొప్ప, అటువంటిది 16 గుణాలు కూడా ఒకే వ్యక్తిలో ఉండడమా? అయినా కూడా అటువంటి 16 గుణాలు ఉన్నటువంటి మహానుభావుడు ఉన్నాడయ్యా అంటూ ఎవరు అంటే రామచంద్ర స్వామి అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ 16 గుణాలు ఒకసారి మనం అనుకుందాము. గుణవంతుడు అంటే సౌశీల్యవంతుడు అంటే నేను గొప్ప అధికారం ఉంది, నాకు విద్య ఉన్నది, సంపద ఉన్నది అని గర్వించకుండా పెద్దవాళ్లతో చిన్నవాళ్లతో అందరితో కలిసి ఉండేటువంటి సౌశీల్యమైనటువంటి గుణము ఎవరికి ఉన్నది? ఎవరికి అంటే మరి రాముడికే కదా. అట్లాగే వీర్యవాన్ పరాక్రమవంతుడు ఎవరు? రాముడే. ధర్మజ్ఞుడు ధర్మం తెలిసిన వాడు ఎవడు? రాముడే. కృతజ్ఞత చేసిన మేలు మరిచిపోకుండా ఉండేటువంటి వాడెవడు? రాముడే. సత్యవాక్ పరిపాలకుడు ఎవరు? రామచంద్ర స్వామి. దృఢమైనటువంటి వ్రతం కలిగినటువంటి వాడెవరు? రామచంద్ర స్వామి. గొప్ప చరిత్ర కలిగినటువంటి వాడెవరు? అట్లాగే అన్ని భూతముల ఎందు, మానవుల ఎందు మాత్రమే కాకుండా ఇతర ప్రాణుల ఎందు కూడా వాటి మేలు కోరుకునేటువంటి మహానుభావుడు ఎవరు? విద్వాంసుడు ఎవరు? సమర్థుడు ఎవరు? ప్రియమైనటువంటి రూపం కలిగినటువంటి వాడు ఎవడు? చూస్తూ ఉంటే రామచంద్ర స్వామిని ఇంకా చూడాలి అని అనిపిస్తుంది అన్నమాట. అడవికి వెళితే ఆ మునులు కూడా ఆయన మోహన రూపాన్ని చూసి ఆహా మేమంతా స్త్రీలై ఉంటే ఈయన వివాహం చేసుకుని ఉండొచ్చు కదా అనే ఆలోచన కూడా కలిగిందని, ఆ తరువాత వాళ్ళే గోపికలుగా రాముడు కృష్ణావతారంలో వచ్చినప్పుడు ఆయనతో సంతోషంగా కాలక్షేపం చేశారని చెబుతూ ఉంటారు. కాబట్టి పుంసా మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అంటూ మంగళ శ్లోకాలు కూడా చక్కగా తెలుపుతూ ఉంటారు. అట్లాగే అంతటి ప్రియమైనటువంటి రూపం కలిగినటువంటి వాడు రాముడు. ఆత్మవంతుడు అంటే ధైర్యం సంపూర్ణంగా కలిగినటువంటి వాడు అని, జితక్రోధ కోపాన్ని జయించినటువంటి వాడు అని, యుధిమాన్ గొప్ప తేజస్సుతో కూడినటువంటి వాడు అని, అనసూయక అసూయ అనేటువంటిది లేనటువంటి వాడు అని, ఇంకా కూడా ఒకవేళ కోపిస్తే దేవతలైనా సరే యుద్ధరంగంలో భయపడి దూరంగా వెళ్ళిపోవాల్సిందే. అటువంటి గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు ఎవరు అంటే ఈ 16 గుణాలు ఉన్నటువంటి వాడు రామచంద్రుడు అని చెప్పి, ఆ రామచంద్రుని చరిత్ర అప్పటి వరకు జరిగినటువంటి చరిత్ర అంతా కూడా చెప్పి, అప్పటి వరకు అంటే మరి రావణ వధ అయిపోయింది, ఆ తరువాత మరి పట్టాభిషేకం అయింది రామచంద్ర స్వామికి, తర్వాత సీతమ్మ వారిని అడవులు పంపించడం అనేటువంటిది ఘట్టం కూడా జరిగింది. అంతవరకు జరిగినటువంటి ఘట్టం అన్నమాట. కాబట్టి అంతవరకు పట్టాభిషేకం వరకు జరిగినటువంటి విషయాలన్నీ నారద మహర్షి చెప్పినటువంటి వాడై వాల్మీకి మహర్షిని ఆయన నీవు రామాయణ కావ్యం రాయవయ్యా అని చెబితే అలాగే అన్నాడు వాల్మీకి మహర్షి.
అన్న తరువాత తాను తమసా నదికి స్నానం కోసం వెళ్ళాడు. వెళితే అక్కడ 2 పక్షులు కనిపించాయి. ఆ 2 పక్షులు ఆనందంగా ఉంటే అందులో దూరం నుంచి ఎవడో ఒక కిరాతకుడు మగ పక్షిని బాణంతో కొట్టాడు. ఆ పక్షి క్రింద పడి చనిపోయింది. ఆడపక్షి వెల్వెల్లాడుతూ ఉంది. ఆ సన్నివేశాన్ని చూసినటువంటి ఈ వాల్మీకి మహర్షి కరుణ అనేటువంటిది కలిగినటువంటి వాడై, ఎంతగానో తాను బాధపడినటువంటి వాడై బాణం వేసినటువంటి ఆ కిరాతుని గురించి కొన్ని మాటలు అంటాడు. ఆ మాటలు ఛందస్సులో, అనుష్ఠుత్ ఛందస్సులో వెలువడ్డాయన్నమాట. మా నిషాద ప్రతిష్టాంతమగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకమవతి కామమోహితం. ఈ మాటలు అన్నాడు. ఈ మాటలు శ్లోక రూపంలో ఉన్నాయి, అనుష్ఠుత్ ఛందస్సులో ఉన్నాయి. 32 అక్షరాలు, 4 పాదాలు, ఒక్కొక్క పాదంలో 8 అక్షరాలు అన్నట్లుగా. దాన్ని 1-2 సార్లు అంటూ ఉంటే భరద్వాజ మహర్షి అక్కడే ఉన్నాడు. భరద్వాజ శిష్యుడుగా వాల్మీకి మహర్షికి 2-3 సార్లు చదివితే ఆ భరద్వాజుని కంఠస్థం అయిపోయిందన్నమాట శ్లోకం కాబట్టి. ఆ తర్వాత దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటే కొంతసేపటికి బ్రహ్మదేవుడు వచ్చి, ఆయన ఈ విధంగా నీకు శ్లోకం చెప్పావు అంటే నా సంకల్పం చేతనే నీవు చెప్పావు అనేది తెలుసుకో. ఇది శ్లోకము. ఇప్పుడు నారదుడు నీకు రామాయణం కథ అంతా చెప్పాడు కదా, రాముని చరిత్ర అంతా చెప్పాడు కదా, అదంతా కూడా నీవు మననం చేసుకో. అట్లాగే తెలియని విషయాలన్నీ నీకు తెలిసే విధంగా రాముని యొక్క మనస్సు, సీతాదేవి యొక్క మనస్సు, దశరథుని యొక్క మనస్సు, అందరి మనస్సులు కూడా నీకు తెలిసే విధంగా నేను అనుగ్రహిస్తూ ఉన్నాను. నీవు రామాయణం రాయి. ఈ రామాయణం అనేటువంటిది పరమ పవిత్రమైనటువంటిదిగా ఉంటుంది. ఎవరైతే పఠిస్తారో, ఎవరైతే వింటారో వాళ్ళందరికీ అన్ని విధములైనటువంటి శుభములు అనేటువంటివి సిద్ధిస్తాయి అని బ్రహ్మదేవుడు చెబుతూ మరొక మాట కూడా అంటాడు. కొండలు ఉన్నంత వరకు ఈ ప్రపంచంలో, నదులు ప్రవహించినంత వరకు ఈ ప్రపంచంలో ఈ రామాయణం అనేటువంటిది ఉంటుంది. నీవు ఆ విధంగా వ్రాయగలవు. యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథా లోకేషు ప్రచలిష్యతి. కాబట్టి ఎన్ని యుగాలు గడిచిపోయినా రామాయణం అనేటువంటిది యుగాల్లో కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. మనం కలియుగంలో ఉన్నాము. త్రేతాయుగంలో మనకంటే 2 యుగములకు వెనుక ఆ రామాయణం జరిగినా కూడా, ఎన్ని యుగాలు గడిచినా కూడా రామాయణం అనేటువంటిది ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లోకి అనువదింపబడి అందరి చేత కూడా కీర్తింపబడుతూ ఉంది. ఉత్తమోత్తమైనటువంటి ఆదర్శప్రాయమైనటువంటి కావ్యము అని. కాబట్టి ఆ విధంగా ఆయన నారద మహర్షి చెప్పినట్లుగా, బ్రహ్మదేవుడు చెప్పినట్లుగా తాను ఆ రామాయణాన్ని రచించి తన ఆశ్రమంలోనే సీతామహాసాధ్వి ఉంది. కుశలు, లవుడు, కుశుడు అనేటువంటి 2 పిల్లలు ఉన్నారు. మునిబాలకులకు నేర్పించారు. లవునికి, కుశునికి కూడా రామాయణం నేర్పిస్తే ఆ రామాయణాన్ని చక్కగా లవుడు, కుశుడు గానం చేశారు. ఆశ్రమంలో గానం చేశారు, పల్లెల్లో గానం చేశారు, పట్టణాల్లో గానం చేశారు. ఇంకా అలా సంచారం చేస్తూ చేస్తూ అయోధ్య నగరంలో రామచంద్రస్వామి సన్నిధిలో కూడా రామాయణాన్ని గానం చేశారు. వాళ్ళు ధన్యులు. రామచంద్రస్వామి సన్నిధిలో రామాయణాన్ని గానం చేశారు. కాబట్టి ఆ విధంగా రామాయణం అనేటువంటిది కుశలవుల చేత గానం చేయబడింది. ఆ కుశలవులు ఆ రామచంద్రస్వామి సన్నిధిలో రామాయణాన్ని గానం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నారు. ఏమని? ఇక్ష్వాకు అనేటువంటి రాజు ఉండేటువంటి వాడు. ఆ ఇక్ష్వాకు వంశమునందు దశరథ మహారాజు. దశరథ మహారాజు అలా పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆయనకు మంచి మంత్రులు ఉన్నారు. 8 మంది మంత్రులు ఉన్నారు. ఇంకా కూడా కులగురువు వశిష్ఠుడు, వామదేవుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా పెద్దలుగా ఉన్నారు. వాళ్ళందరి మంత్రాలోచనతో చక్కగా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. అన్ని విధాలుగా సంతోషంగా ఉన్నా కూడా ఆయనకి సంతానం అనేటువంటిది లేకుండా మనస్సులో బాధ అనేటువంటిది ఏర్పడింది. అలాంటి బాధ ఏర్పడిన తరువాత దశరథ మహారాజు తాను అశ్వమేధ యాగం అనేటువంటిది చేస్తే మేలు కదా అని ఆలోచించాడు.
అలా ఆలోచిస్తే పక్కనే మంత్రులలో శ్రేష్ఠుడైనటువంటి విధుడైనటువంటి సుమంతుడు దగ్గరికి వచ్చి, అయ్యా దశరథ మహారాజా, నేను ఒక్క మాట చెబుతాను విను. ఏమిటి ఆ మాట అంటే, సనత్ కుమారుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా భవిష్యత్తు గురించి చక్కగా కొన్ని మాటలు చెప్పారు. వాటిల్లో ఉండేటువంటి సారాంశం ఏమిటి అంటే, ఋష్యశృంగుడు అనేటువంటి ఒక మహర్షి ఉన్నాడు. ఆ మహర్షి ఎక్కడ అడుగు పెడితే అక్కడ అన్ని విధములైనటువంటి ఆలోచనలు ఫలిస్తాయి, సత్ఫలాన్ని ఇస్తాయి. అందువల్ల ఋష్యశృంగుని తీసుకొని వచ్చినట్లయితే తప్పనిసరిగా నీ కోరిక నెరవేరుతుంది, సంతానం లేదు అనేటువంటి ఈ బాధ తొలగిపోతుంది అని ఆ సుమంతుడు చెబితే, ఓహో అలాగా ఎలా తీసుకురావాలి అంటే, ఎక్కడ ఉన్నాడు ఆయన అంటే, ఆ ఋష్యశృంగుడు విభండక మహర్షి యొక్క కుమారుడు. ఒకనొక సమయంలో రోమకారుడు అనేటువంటి అంగదేశానికి రాజు ఆయన ఆ తరువులు కాటకము దుర్భిక్షము ఏర్పడితే ఆ ఋష్యశృంగుని తీసుకొని వచ్చాడు. ఆయన అడుగు పెట్టగానే అంతా కూడా దేశం సుభిక్షమైంది, రాజ్యం సుభిక్షమైంది, వర్షాలు కురిశాయి. కాబట్టి ఏం చేయాలి? అప్పుడు ఆయన సంతోషపడి తాను పెంచుకుంటూ ఉన్నటువంటి శాంత అనే అమ్మాయికి ఋష్యశృంగ మహర్షికి వివాహం చేశాడు. కాబట్టి ఆ ఋష్యశృంగ మహర్షిని ఈ కుమార్తె అయినటువంటి శాంతను పెద్దలు 2 విధాలుగా చెబుతూ ఉన్నారు. దశరథ మహారాజుకి ఈ రామలక్ష్మణ పరశత్రులకు కలుగక ముందు కుమార్తె ఉండేది అని కొంతమంది అభిప్రాయము, కొంతమంది అభిప్రాయం వేరేగా ఉంది. అందువల్ల మనం అదే విధంగా చెబుతూ ఉన్నాము. అంటే దశరథుని యొక్క కుమార్తె ఈ శాంత పెంచుకోవడానికి ఆ రోమపాలుడు అనే ఆయనకి ఇచ్చాడు అనేటువంటి ఒక కథనం అనేటువంటిది ఉంది. మొత్తం మీద ఋష్యశృంగుని శాంతాదేవిని తీసుకొని వచ్చినట్లయితే, అశ్వమేధయాగం చేసినట్లయితే నీకు అనుకున్నది నెరవేరుతుంది అంటే, అలాగేనని అశ్వమేధం చేయాలనుకుంటారు. ఋష్యశృంగ మహర్షిని తానే దశరథ మహారాజు అంగదేశంలో ఉన్నటువంటి రోమపాలుని దగ్గరికి వెళ్ళాడు. రోమపాలునితో చెప్పాడు. ఆయన మిత్రుడే కాబట్టి అంగీకరించాడు. ఋష్యశృంగుడిని శాంతాదేవిని ఇద్దరిని కూడా అయోధ్యకు పంపించారు. ఆ సరయూ నదీ తీరంలో ఆ యజ్ఞం అనేటువంటిది, అశ్వమేధం అనేటువంటిది యజ్ఞం అనేటువంటిది ప్రారంభించేదానికి తగినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయమని ఆ దశరథ మహారాజు ఈ సుమంతుడు, వశిష్ఠుడు మొదలైనటువంటి వాళ్ళందరికీ చెబితే వాళ్ళు తగిన ఏర్పాట్లన్నీ చేశారు. ఎందుకంటే యజ్ఞం చేయడం అంటే చిన్న పని కాదు. మరి ఎంతోమంది విప్రోత్తములందరినీ ఋత్విక్కులందరినీ పిలవాలి, వాళ్ళందరికీ ఏర్పాట్లు చేయాలి, వాళ్ళకి భోజన వసతి, అన్నదానం ఇదంతా కూడా చేయాలి. యజ్ఞం చేయాలంటే యజ్ఞానికి కావాల్సినటువంటి సమిధలు మొదలైనవన్నీ కూడా సిద్ధం చేసుకుని ఉండాలి. కాబట్టి ఇంతటి ఏర్పాట్లన్నీ కూడా చక్కగా చేయండి. ఎక్కడ ఏదైనా లోపం వస్తే దానివల్ల నష్టం కలుగుతుంది. కాబట్టి ఎక్కడ ఎప్పుడు ఏ విధంగానూ లోపము అనేటువంటిది జరగకుండా ఈ అశ్వమేధ యాగం జరిపించండి అంటే, అలాగేనని ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యంలో వశిష్ఠుడు, వామదేవుడు మొదలైనటువంటి 8 మంది ఇతర మంత్రులు వీరందరితో పాటుగా అశ్వమేధ యాగం అనేటువంటిది ప్రారంభించడం జరిగింది. ఆ అశ్వాన్ని వదిలిపెట్టారు. ఆ అశ్వం అలాగా భూమండలం అంతా కూడా మళ్ళీ తిరిగి వచ్చింది. 1 సంవత్సర కాలం పట్టింది. అశ్వం వచ్చిన తర్వాత యజ్ఞంలో ఓం ఇంద్రాయ స్వాహ, ఓం వరుణాయ స్వాహ ఇట్లా దేవతల పేర్లు చెప్పి వాళ్ళకి హవిర్భాగములను అందజేయడం, సమర్పించడం జరుగుతుంది. అగ్నిదేవుడు ఈ హవిర్భాగములను తీసుకుని వెళ్ళి ఆ దేవతలకు ఇవ్వడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో దేవతలే యజ్ఞం చేసేటువంటి ప్రదేశానికి కూడా రావడం జరుగుతుంది. ఇలాగా ఈ అశ్వమేధం చేసే సమయంలోనే దేవతలందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ అందరూ తెలుసుకుంటే వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి దేవతలు బ్రహ్మదేవునితో, అయ్యా అందరికీ కూడా రావణాసుడు అనేటువంటి రాక్షసుని కారణంగా కష్టాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉన్నాయి. ఆ రావణ వధ గురించి ఆలోచించాలి. ఎవరు రావణను వధిస్తారు అని అనుకునే సందర్భంలోనే విష్ణుమూర్తి కూడా అక్కడ ప్రత్యక్షమైనటువంటి వాడై, ఆ సమయంలో విష్ణుమూర్తి ప్రత్యక్షం కాగానే బ్రహ్మదేవుడు మొదలైన వాళ్ళందరూ కూడా చక్కగా నమస్కారం చేశారు. అప్పుడు ఆ బ్రహ్మ ఎదుగుతాడు, తపస్సు చేశాడు. రావణాసుడు చావులేని వరం కావాలి దేవతల చేత మొదలైన వాళ్ళ చేత అన్నాడు. మానవుల పేరు పేర్కొనలేదు. కాబట్టి విష్ణుమూర్తి నీవు మానవుడిగా జన్మించి ఆ రావణుని సంహరించే అవకాశం ఉన్నది అంటే
అంటే అట్లాగే నేను దశరథ కుమారుడుగా జన్మిస్తాను, రావణుని వధిస్తాను అని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఆ రామచంద్ర స్వామిగా జన్మించేదానికి సిద్ధమవుతూ ఉన్నాడు ఆ విష్ణు భగవానుడు. అదే సమయంలో ఈ రామస్వామికి సహాయ సహకారాలను అందజేసేదానికి దేవతలందరూ కూడా తమ తమ అంశాలతో వానరులుగా జాంబవంతులు మొదలైనటువంటి వాడు ఎలుగుబంటుగా ఇట్లాగే వాళ్ళందరూ కూడా జన్మించడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ విధంగా రామచంద్ర స్వామి జన్మించేదానికి అంటే విష్ణుమూర్తి రాముడిగా అవతరించేదానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఈ సందర్భంలోనే ఋషిశృంగ మహర్షి తాను అశ్వమేధ యాగం తరువాత ఉత్తరకామేష్టి అనేటువంటి యాగాన్ని చేయించండి అని సలహా చెప్పడంతో ఆ దశరథ మహారాజు ఉత్తరకామేష్టిని కూడా ప్రారంభం చేస్తాడు. ఉత్తరకామేష్టి పూర్తి అయినటువంటి సందర్భంలో దివ్యమైనటువంటి ఒక పురుషుడు అక్కడిక పాయస పాత్రను తీసుకొని వచ్చినటువంటి వాడే దశరథ మహారాజా, ఈ పాయస పాత్రను తీసుకో, ఇందులో ఉన్నటువంటి పాయసాన్ని నీ భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయితో వింపజేసినట్లయితే వాళ్ళకి సంతానం కుమారులు కలుగుతారు అని చెబితే అలాగేనని ఆయన ఆ పాయసాన్ని తీసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఒక సంవత్సరం గడిచిన తర్వాత మామూలుగా ఇప్పుడు మనకు 9 నెలలు 10 నెలలు అయిన తర్వాత ప్రసవం అనేటువంటిది మనకు సహజం కదా. అక్కడ 12 నెలల తరువాత ఆ కౌసల్య, సుమిత్ర, కైకేయి అనేటువంటి ఆ మహారాణులు ముగ్గురు కూడా చిత్రవంతులయ్యారు. ఆ విషయాన్ని మనం కొంత వివరంగా చూద్దాం. తతో యజ్ఞే సమాప్తేతు ఋతూనాం షట్సమత్యయుః తతస్య ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రే దైవత్యే స్వోచ్చ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతావిందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం కౌసల్యా అజనయత్ రామం. కౌసల్యాజనయత్ రామం సర్వలక్షణ సంయుతం విష్ణోరథం మహాభాగం పుత్రం ఐక్ష్వాకువర్ధనం. ఈ విధంగా వాల్మీకి మహర్షి రామజననం గురించి ఆ జ్యోతిష విషయాలను కూడా చక్కగా విశదీకరించారు. అదే మనం తెలుగులో అనుకుంటే ఋతువు పూర్తి అయినంత షడ్ఋతువులేగా జగతి పులకింప చైత్రమాసమునందు చంద్రుడలరారు శుక్లపక్షమునందు జగములకు నాపు రాము కౌసల్య కనియే. భువనములు పొంగిపోవగా నవమియందు కన పునర్వసునామ నక్షత్రమందు ప్రజలు మురియ కర్కాటక లగ్నమందు సాధుమూర్తిని రాము కౌసల్య కనియే. ఘనత ఉచ్చస్థితించేర గ్రహములైదు సూర్య కుజ గురువులు శని శుక్రులుండా చంద్రగురు యోగమరిన సమయమందు సకల వందితు రాము కౌసల్య గన్యే. విష్ణుతేజోద్ధరూపుని విమలమతిని సర్వశుభలక్షణాన్వితు శాంతగుణుని తలప ఇక్ష్వాకు వంశవర్ధముని సుతుని సన్ముహూర్తమునందు కౌసల్య గన్యే. అక్కడ ఆ ఋతువుల తర్వాత అంటే సంవత్సరం తర్వాత చైత్రమాసంలో శుక్లపక్షంలో అట్లాగే నవమి అనేటువంటి తిథి అందు పునర్వసు అనేటువంటి నక్షత్రంలో కర్కాటక లగ్నంలో
5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా సూర్యుడు, కుజుడు, గురువు, శని, శుక్రుడు అనేటువంటి 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా చంద్ర గురు యోగము, యోగాల్లో చంద్రగురు యోగం అంటారు. చంద్రుడు గురుడు కలిసి ఉండేటువంటి ఆ యోగం ఉన్నటువంటి ఆ శుభ సమయంలో విష్ణు భగవాన్ యొక్క తేజస్సులో అర్ధరూపం అన్నట్లుగా, ఎందుకంటే పాయసంలో సగభాగం ఆయన తీసుకోవడంతో కలిగాడు కాబట్టి విష్ణు భగవాన్ యొక్క అర్ధ తేజస్సుతో కలిగినటువంటి మహానుభావుడుగా శుభముహూర్తంలో ఆ కుమారుడు ఉదయించాడు ఆ కౌసల్యమాతకు. అట్లాగే మరి మీన లగ్నంలో ఆ విష్ణువు యొక్క 8వ వంశము అన్నట్లుగా భరతుడు కైకేయికి జన్మించాడు. అట్లాగే విష్ణువు యొక్క 4వ వంశం అన్నట్లుగా లక్ష్మణుడు, 8వ వంశం అన్నట్లుగా శత్రుఘ్నుడు. వీళ్ళు ఆశ్లేష నక్షత్రంలో దశమి తిథిలో కర్కాటక లగ్నంలో జన్మించారు. ఆ విధంగా నలుగురు కూడా రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు జన్మించారు. ఎప్పుడైనా సరే ఒక మంచి జరిగింది అంటే, ఒక మేలు జరుగుతుంది లోక కళ్యాణానికి అంటే అప్పుడు అనుకోకుండా మరి పూలవాన కురుస్తుంది. దేవతలు పూలవాన కురిపిస్తారు. ఆడిది గంధర్వులు సమకూడుచు అప్సరసరపుడు గొప్పగా నాట్యం మాడిది సురదుందుభులు వాడక ఏం రోసే విరుల వానయు కురిసెన్. ఆ విధంగా ప్రకృతి అంతా పులకించింది. దేవతలందరూ సంతోషించారు. ఎందుకంటే దశరథ మహారాజుకి కుమారుడు కలిగాడు. విష్ణు భగవానుడే రాముడుగా అవతరించాడు. ఇక రావణ సంహారం అనేటువంటి త్వరలో జరుగుతుంది అనేటువంటి ఆ భావన అనేటువంటిది ఏర్పడింది. ఇలాగా నలుగురు కుమారులు పుట్టిన తరువాత వారి బాల్యం అనేటువంటిది గడిచింది. విద్యాభ్యాసానికి కూడా ఏర్పాట్లు జరిగాయి. వశిష్ఠ మహర్షి కుల గురువుగా చక్కగా విద్యలన్నీ నేర్పించారు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అనేటువంటి వేదాలు నేర్చుకున్నారు. వేదాంగాలు శిక్ష, వ్యాకరణము, జ్యోతిషము, నిరుక్తము, కల్పము, ఛందస్సు అనేటువంటి షడంగములను కూడా చక్కగా నేర్చుకున్నారు. ధనుర్వేదము, ఆయుర్వేదము, ఇట్లా జ్యోతిషాస్త్రము అన్నీ కూడా వాళ్ళు సమస్తము కూడా నేర్చుకున్నారు. ఆ విధంగా ఉంటే సంతోషించినటువంటి దశరథ మహారాజు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు కదా, మరి అమ్మాయిని చూసి ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క అమ్మాయిని చూసి వివాహం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన కూడా మనసులో ఉన్నటువంటి ఆ సందర్భంలో వచ్చాడు విశ్వామిత్రుడు. యజ్ఞం చేస్తూ ఉన్నాను, యజ్ఞానికి ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి కాబట్టి రాముని పంపించు, నా యజ్ఞాన్ని నేను కాపాడుకుంటాను, యజ్ఞం నిర్విఘ్నంగా జరుగుతుంది అంటే దశరథుడు అంటాడు, అదేమిటి రాముని అడుగుతున్నారు, రాముని గురించి మీకు తెలియదు. మరి రాముడు అమాయకుడు. రాముండెన్నగా చిన్ని బిడ్డడు సుమీ రాజీవనేత్రుడు కాడామౌని 14 వర్షములు నిండలేదు, సంగ్రామమన్ నామం వినలేదు, బాలకుడు కానం చూడనే లేదు, తద్భీమోద్దామ నిశాచరావళిని ఎటుల్ వేధించి భేదించెడి. రాక్షసులు మీ యజ్ఞాన్ని ఆటంకపరుస్తూ ఉన్నారంటున్నావు, మా రాముడు అమాయకుడు రాజీవలోచనుడు. రాజీవము అంటే మరి పద్మము, అది రాత్రి ముకుడిస్తుంది, అంటే రాజీవ నేత్రుడు రాజీవము సాయంకాలం ముకుడించుకుంటుంది, ఉదయాన్నే వికసిస్తుంది. రాక్షసులు రాత్రి వేళ బలాన్ని పెంపొందించుకొని మాయా యుద్ధం చేసేవాళ్ళు. వీడు రాజీవలోచనుడు కదా, వీడు రాత్రి అయితే నిద్రపోతాడు, మరి వాడితో ఎట్లా యుద్ధం చేస్తాడని ఆ పదాన్ని చక్కగా అక్కడ ప్రయోగించారండి. అయితే విశ్వామిత్రుడు వాడు ఆయన అనుకుంటే ఆ రాక్షసులను ఒక క్షణంలోనే సంహరించగలడు. అని ఆయన ఏం చెప్తాడంటే, నేను ఒక
యజ్ఞ దీక్షలో ఉన్నాను కాబట్టి, యజ్ఞ దీక్షలో ఉన్నప్పుడు కోపాన్ని ప్రదర్శించకూడదు కాబట్టి, ఇంకొకటి ఏంటంటే యజ్ఞం తపస్సు చేసేటువంటి వాళ్ళందరూ తమ చేసేటువంటి తపస్సులో కొంత భాగాన్ని రాజులకి ఇస్తారు. అంటే మనం పన్ను కట్టినట్లుగా అనుకోవచ్చు. కాబట్టి ఆ విధంగా సమర్పించినప్పుడు యజ్ఞములను రక్షించవలసిన బాధ్యత రాజుల మీద ఉంది. కాబట్టి ఆ విధంగా కూడా నువ్వు పంపించి, రాముని పంపించి యజ్ఞ రక్షణ చేయాలి అని కూడా అంటాడు. రాముడి గురించి నీకు తెలియదేమో నాకు తెలుసు అంటాడు దశరథుడు అంటున్నాడు, అయ్యా విశ్వామిత్ర, రాముడి గురించి నీకు తెలియదు, రాముడు అమాయకుడు అంటూ ఉంటే విశ్వామిత్రుడు అంటాడు, రాముని నేరుంగుదును బ్రహ్మ విదుంబిరుగున్ వశిష్ఠుడు ఉద్దామ గుణైక రామ పరతత్వమిగుంగుదురు ఈ మునీశ్వరుల్. రాముడు నీదు పుత్రుడని రాగమునందకు మేలు చూడుమి, రాముని నాకు సంగుచు విరాజిలును ఇచ్చిన మాట నెంచుచు. మొట్టమొదట విశ్వామిత్రుడు రాగానే, అయ్యా రాక వచ్చారు, ఏదో పని మీద వచ్చుంటారు, ఈ పని అయిపోయి ఉంటుంది అనుకొని ఆతిథ్యం తీసుకోండి అన్నాడు. కాబట్టి ఇచ్చిన మాట, మీ పని నెరవేరింది, అయిపోయి మీకు ఏమడిగినా ఇస్తానని చెప్పాడు. ఆ మాటను అనుసరించి నువ్వు నాకు రాముని ఇవ్వాలి, రాముని గురించి నాకు తెలుసు, అట్లాగే ఇక్కడ ఉండే వశిష్ఠునికి తెలుసు, ఇక్కడ ఉండేటువంటి మునులకు తెలుసు, నీకు తెలియదు రాముడు ఎవరనేటువంటిది, రాముడు ఎంత బలసంపన్నుడు అనేటువంటి విషయం నీకు తెలియదు అని చెప్పడం జరిగింది. మొత్తం మీద ఆ వశిష్ఠ మహర్షి చెబుతాడు, అయ్యా అనుకుంటే ఎంతసేపు విశ్వామిత్రునికి రాక్షసులను సంహరించడము వచ్చింది రాముడికి మేలు చేసే దానికోసమే. రామ కళ్యాణం జరుగుతుంది, కళ్యాణం అంటే శుభము అనే అర్థం కూడా ఉంది కాబట్టి రామునికి శుభం జరుగుతుంది, నీవు పంపించు అంటే వశిష్ఠుడు కులగురువు చెప్పాడు కదా, పూర్తిగా నమ్మకం ఉంది కాబట్టి అలాగే నన్ను పంపించేదానికి సిద్ధం కావడం జరుగుతుంది. ఆ విధంగా పంపించిన తర్వాత మనకు కూడా తెలుసు, అలా వెళుతూ ఉంటే దారిలోనే గురువు బల అతిబల అనేటువంటి విద్యను ఉపదేశించాడు. తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ తాటక అనేటువంటి వనంలో తాటక రాక్షసి వస్తుంది. దుష్ట రాక్షసి కావచ్చు, సంహరించు అంటే మొట్టమొదటి కాస్త ఆడు స్త్రీలను శిక్ష వేసేటప్పుడు కాస్త వెనకాడాలి. స్త్రీలు, బాలురు, వృద్ధులు వీళ్ళ విషయంలో శిక్ష వేసేటప్పుడు వెనకాడాలని శాస్త్రం ఉంది కాబట్టి జంపుతూ ఉంటే నేనేమి అట్లా జంకవలసినటువంటి అవసరం లేదు. లోకానికి అపకారం చేసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చంపి తీరవలసిందే అని గురువు చెప్పిన తర్వాత ఆ తాటకను వధించడం జరుగుతుంది. అట్లాగే మరి ఆ విధంగా తాటక సంహారం అయిన తర్వాత ఇంకా రామచంద్రస్వామి అనేకమైనటువంటి ఈ రాక్షసులను సంహరించవలసిన అవసరం ఉంది కాబట్టి ఆ విశ్వామిత్రుడు రామచంద్రునికి అనేకమైనటువంటి దివ్యాస్త్రములన్నింటినీ కూడా ఉపదేశించాడు. ఆ అస్త్రములను ప్రయోగించడం నేర్పించాడు, అస్త్రములను ఉపసంహారం చేయడం కూడా చక్కగా నేర్పించాడు. ఆ విధంగా అలా ముందుకు వెళ్ళి దారిలో ఎన్నెన్నో విశేషాలన్నీ కూడా, ఒక ఆశ్రమం కనపడితే దాని గురించి చెప్పడం, ఒక నది కనపడితే దాని గురించి చెప్పడం, ఈ విధంగా చక్కగా అన్నీ కూడా తెలియజేస్తూ అలా ముందుకు వెళుతూ మరి యజ్ఞ సంరక్షణ చేయవలసినటువంటి సిద్ధాశ్రమం అనేటువంటి ప్రదేశానికి తీసుకొని వెళ్ళి, నాయన రామ ఇదేనయ్యా నేను ఉండేటువంటి సిద్ధాశ్రమము అని తెలియజేస్తూ, ఈ సిద్ధాశ్రమము నిజంగా సిద్ధాశ్రమం ఎందుకంటే ఇక్కడ ఎంతోమంది ఎన్నో విధాలుగా సిద్ధిని పొందినారు. వామన మూర్తి ఇక్కడే మరి ఉండినాడు, వామనుడు ఇక్కడే జన్మించాడు. వామనుడు జన్మించిన కారణంగా బలిచక్రవర్తి దగ్గర ఉన్నటువంటి ఆ స్వర్గలోకం మొదలైన లోకాలన్నింటినీ కూడా తీసుకొని మరి ఇంద్రుడు మొదలైన వాడికి ఇవ్వడం జరిగింది. కాబట్టి దేవతలు సిద్ధిని పొందారు. వామనుని తల్లి తండ్రి అదితి కశ్యపుడు వాళ్ళు కూడా సిద్ధిని పొందారు. కాబట్టి ఇది సిద్ధాశ్రమం అనేటువంటి పేరుతో ఉంది. నీ యొక్క రాకలో యజ్ఞ సంరక్షణ చేసినట్లయితే ఇప్పుడు మళ్ళీ కూడా నీ పేరుతో సిద్ధాశ్రమం అవుతుంది అని చెబితే అలాగేనని రామచంద్ర స్వామితో వచ్చినటువంటి లక్ష్మణుడు రాముడు ఇరువురు కూడా చక్కగా 6 రోజుల పాటు అక్కడ యజ్ఞ సంరక్షణ నిరాహారంగా ఉపవాసం చేస్తూ ఉన్నటువంటి వారికి పగలు రాత్రి అంతా కూడా జాగారం చేస్తూనే ఆ రక్షణ చేశారు. 7వ నాడు యజ్ఞం చేసేటువంటి సమయంలో పైనుండి మరి ఈ సుబాహుడు
మరి మారీచుడు సుబాహుడు వీళ్ళిద్దరూ కూడా పైనుండి రక్తము మాంసము ఇవన్నీ కూడా యజ్ఞ కుండంలో పోస్తూ ఉన్నటువంటి సమయంలో గమనించాడు. మరి రామచంద్ర స్వామి తాను పొందినటువంటి దివ్యాస్త్రములన్నీ కూడా ఉన్నాయి కదా, మారీచుడిని దూరంగా 100 యోజనాల అవతల పడేటట్టుగా చేశాడు. సుబాహుడు అనేటువంటి ఆ రాక్షసుని సంహరించాడు. అతనితో ఉన్నటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బాణములతో అవలీలగా సంహరించాడు. అప్పుడు అందరూ కూడా సంతోషించారు, దేవతలందరూ కూడా సంతోషించారు, విశ్వామిత్రుడు సంతోషించాడు. నాయన, నీవు ఈ విధంగా యజ్ఞ రక్షణ చేశావు గొప్పవాడి అంటే, నేను మా తండ్రి గారు నన్ను ఇక్కడికి పంపించారు, గురువుగారితో వెళ్ళు అని. గురువుగారు ఏం చెప్తే అది చేయాలి, కాబట్టి మీరు చెప్పిన అన్నీ కూడా నేను చేస్తూ ఉన్నాను. తాటక సంహారం కానీ, యజ్ఞ సంరక్షణ కానీ, పితృవాక్య పాలన అనేటువంటి వ్రతంలో భాగంగానే కానీ ఇందులో మరేం గొప్ప విషయం లేదు అంటూ వినయంగా సమాధానం చెప్పాడు రామచంద్ర స్వామి. ఆ తర్వాత అక్కడ ఉండేటువంటి మునులందరూ కూడా ఏం చేస్తారంటే, ఇక్కడి నుంచి బయలుదేరి మిథిలకు వెళ్దాము. మిథిలా నగరంలో శివధనుస్సు అనేటువంటిది, చాలా గొప్ప ధనుస్సు అనేటువంటిది ఉంది. అంతేకాకుండా జనక మహారాజు అక్కడ దివ్యమైనటువంటి యజ్ఞాన్ని చేస్తూ ఉన్నాడు, కాబట్టి ఆ యజ్ఞాన్ని చూసేటువంటి అవకాశం కూడా ఉంది అంటే, అలాగే అంటూ విశ్వామిత్రుడు, రాముడు, లక్ష్మణుడు, ఇతర మునులు అందరూ కూడా అక్కడి నుంచి అలా బయలుదేరి అలా వెళుతూ ఉంటే మార్గంలో కూడా అనేకమైనటువంటి విషయములన్నింటినీ కూడా తెలియజేస్తూ వివరిస్తూ ఉన్నాడు. మామూలుగా మనం పిక్నిక్ అట్లా వెళుతూ ఉంటే టీచర్తో పాటు ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు, ఆ విద్యార్థులకి ఆ ఉపాధ్యాయుడు అన్నీ విశదీకరిస్తాడు కదా. ఈ సంప్రదాయం అక్కడి నుంచే వచ్చినట్లు అన్నమాట. కాబట్టి విశ్వామిత్రుడు అన్నీ కూడా చక్కగా వివరిస్తూ అలా ముందుకు వెళుతూ, గంగానది కనిపిస్తే గంగానది యొక్క గొప్పతనాన్ని, గంగ ఎట్లా అవతరించింది, సగర చక్రవర్తి ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆ తరువాత భగీరథుడు అనేటువంటి ఆయన ఎంతగా గొప్పగా తపస్సు చేశాడు, ఎన్నిసార్లు ఆటంకం కలిగినా మళ్ళీ దీక్షగా గంగ కోసంగా ప్రయత్నం చేశాడు అనేటువంటిది, ఆ భగీరథుడు తన పితరులకు 60,000 మందికి ఏ విధంగా ఉత్తమ లోకాలను కలిగేదానికి ప్రయత్నం చేశాడనేటువంటిది, గంగావతరణం అనేటువంటి ఘట్టాన్ని అంతా కూడా చెప్పడం. అలా గంగను దాటి ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ దారిలో ఈ విశ్వామిత్ర మహర్షి తన యొక్క పూర్వీకుల గురించి, గాధి వంశం, కుశిక వంశం, వీటి గురించి చక్కగా వివరించాడు. ఇంకా బ్రహ్మదత్తుడు అనేటువంటి వాళ్ళ గురించి వివరించాడు. ఇంకా అలా ముందుకు వెళుతూ ఒక ఆశ్రమం కనిపిస్తే గౌతమ మహర్షి ఆశ్రమము. ఆ గౌతమ మహర్షి ఆశ్రమానికి అడ్డుగా వెళుతూ ఉంటే, గౌతమ మహర్షి శాపం కారణంగా నేలపై అదృశ్య రూపంలో పడి ఉన్నటువంటి ఆ అహల్యాదేవి అక్కడ ఉన్నది, ఎవరికి కనిపించకుండా నిరాహారంగా ఉన్నది, ఎవరికి కనిపించకుండా ఉన్నది. ఎంతో కాలం నుంచి, అంటే సుమారుగా 1000 సంవత్సరాలకు పైగా ఆమె అక్కడ ఉందన్నమాట. అలాంటి ఆ సమయంలో రాముడు అక్కడికి వెళ్ళాడు. అంతకుముందు ఏం జరిగింది, కొన్ని సంవత్సరాల కిందట అంటే గౌతమ మహర్షి ఇంద్రునికి శాపం ఇచ్చాడు, అట్లాగే అహల్యకు కూడా శాపం ఇచ్చాడు. అహల్యకు ఇచ్చినటువంటి శాపం ఏమిటి అంటే, గౌతమేనైవ ముక్తస్య సరోషేణ మహాత్మనా తథా శప్వా సవై శక్రం అహల్యామపి శప్తవాన్. ఇంద్రుని శపించినటువంటి గౌతమ మహర్షి అహల్యను కూడా శపించాడు. ఇహ వర్ష సహస్రాణి బహూని త్వం నివత్స్యసి. కొన్ని వేల సంవత్సరాల పాటు నీవు ఇక్కడ ఉంటావు అంటూ అహల్యతో, వాయుభక్ష నిరాహార తప్యంతి భస్మశాయిని. ఎటువంటి ఆహారం లేకుండా నిరాహారంగా నీవు పడి ఉంటావు. భస్మం కింద నేల మీద ఏ విధంగా కదలంగా మెదలకుండా ఉంటుందో అలాగా భస్మంతో సమానంగా పడి ఉంటావు. వాయుభక్ష, వాయువునే భక్షిస్తూ ఆహారంగా తీసుకుంటూ ఉంటావు. అదృశ్యా సర్వభూతానాం ఆశ్రమేస్మిన్ నివత్స్యసి. అదృశ్య, ఎవరి కంటికి కూడా కనిపించకుండా ఇక్కడ నీవు ఉంటావు అని చెప్పి మళ్ళీ కూడా ఏమని చెప్తాడంటే, యథా చైతద్వనం ఘోరం రామో దశరథాత్మజః ఆగమిష్యతి దుర్ధర్షః తదా పూతా భవిష్యసి. ఎప్పుడైతే దశరథ మహారాజు కుమారుడైనటువంటి రాముడు ఇక్కడికి వస్తాడో ఆ సందర్భంలో ఆయన యొక్క దర్శనంతో, ఆయన యొక్క పవిత్ర పాద ధూళి స్పర్శతో
నీవు మళ్ళీ నీ రూపాన్ని పొందుతావు అని 1000 సంవత్సరాల క్రితమే గౌతమ మహర్షి ఆమెతో చెప్పాడు. ఇప్పుడు రామచంద్రస్వామి వస్తూ ఉన్నాడు. ఆమె అలా వస్తూ ఉంటే ఆ ముని చెప్పినటువంటి పద్ధతిని అనుసరించి ఆ రామదర్శనంతో ఆమె యొక్క శాపమంతా కూడా శాపాన్ని తొలగిపోయింది, శాప విమోచనమైంది. ఆమె తన యొక్క స్వరూపాన్ని పొందింది. అప్పుడు గౌతమ మహర్షి కూడా అక్కడికి వస్తాడు. గౌతమ మహర్షికి ఆ అహల్యామాతకు రామచంద్రస్వామి నమస్కారం చేస్తాడు. అట్లాగే ఆ అహల్యామాత గౌతముడు కూడా రామచంద్రస్వామికి నమస్కారం చేస్తారు. అతిథి సేవ అనేటువంటిది చక్కగా సమర్పించడం అనేటువంటిది జరుగుతుంది. ఆ తరువాత అక్కడి నుంచి అలా ముందుకు వెళ్ళారు. మిథిలా నగరం వచ్చింది. మిథి అనేటువంటి రాజు నిర్మించినటువంటి నగరం అది మిథిలా నగరం. ఆ మిథిలా నగరానికి వెళ్ళిన తరువాత అక్కడ జనక మహారాజు వీళ్ళందరినీ చూసి చక్కగా అతిథి సత్కారం అనేటువంటిది చేయడం జరిగింది. ఆ సందర్భంలో జనక మహారాజుతోటి ఆయన పురోహితుడైనటువంటి శతానందుడు అనేటువంటి ఆయన కూడా వచ్చాడు. ఆ శతానందుడు రామలక్ష్మణుని చూసి, రామలక్ష్మణులారా మీరు చాలా గొప్పవారు, ఎందుకంటే విశ్వామిత్రునికి శిష్యుడైనారు మీరు. ఈ విశ్వామిత్రుడు చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడు అంటే బ్రహ్మర్షి అనేటువంటి పదవిని పొందాడు. మామూలుగా రాజుగా ఉండేటువంటి ఆయన బ్రహ్మర్షి పదవిని సాధించేదానికి ఎన్ని ఆటంకాలు వచ్చాయో అన్నీ కూడా నేను వివరిస్తానంటూ వరుసగా త్రిశంకుని వలన కలిగిన ఆటంకము, సునశ్శేపుని వలన కలిగినటువంటి ఆటంకము, తర్వాత రంభ, మేనక వీళ్ళ వలన కలిగిన ఆటంకాలు ఇవన్నీ కూడా తెలుసుకొని వాటిని అధిగమించి మరి ఇక మీద నేను రంభను కోపించాను కాబట్టి ఇక మీద కోపం అనేటువంటిది లేకుండా ఉంటాను. ఇట్లా తాను ఒక్కొక్కటి కూడా దుర్గుణాలని, కామక్రోధ లోపమోహ మాత్సర్యం అనేటువంటి హర్షద్వర్గాలని జయించినటువంటి వాడై తపస్సు చేసి ఆ విశ్వామిత్రుడు మొదట మహర్షి అయ్యాడు. తర్వాత బ్రహ్మర్షి అయ్యేదానికి సిద్ధమయ్యాడు. బ్రహ్మదేవుడు వచ్చి నీవు బ్రహ్మర్షి అయినావు అని చెబితే వశిష్ఠ మహర్షి కూడా నన్ను అలా పిలిస్తే నేను సంతోషిస్తానంటే వశిష్ఠుడు కూడా వచ్చి విశ్వామిత్ర నీవు బ్రహ్మర్షి అయినావని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఇంతగా ఒక పట్టుదలతో రాజుగా ఉన్నటువంటి వ్యక్తి బ్రహ్మర్షి అయినాడు అంటే ప్రతి ఒక్కరూ కూడా ఆ విధమైనటువంటి ఆ లక్ష్య సాధన, పట్టుదల, దీక్ష అనేటువంటి దాన్ని అలవాటు చేసుకోవాలనే దానికి మనం ఈ విశ్వామిత్రుడు బ్రహ్మర్షి ఎట్లా అయ్యాడనేటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి అలాగా శతానందుడు విశ్వామిత్రుడు బ్రహ్మర్షి ఎలా అయ్యాడనే విషయాన్ని చెబుతూ ఉంటే జనక మహారాజు కూడా అక్కడే ఉండి చాలా సంతోషించినటువంటి వాడై ఆ తర్వాత మరి ఈ ఇద్దరు పిల్లలు ఉన్నారు, రాముడు లక్ష్మణుడు. వీళ్ళు ఎవరు ఏమిటి అంటే వాళ్ళ గురించి తెలియజేస్తాడు విశ్వామిత్ర మహర్షి. రాముడు లక్ష్మణుడు వీళ్ళు దశరథ మహారాజు యొక్క కుమారులు, వీళ్ళు నాతో వచ్చారు. తాటక అనే రాక్షసుని సంహరించారు, తర్వాత యజ్ఞ సంరక్షణ చేశారు. ఇలాగా ఇప్పుడు మిథిలా నగరానికి వచ్చారు. ఇదిగో ఇక్కడ శివధనుస్సు ఉందంట, చూద్దామని వచ్చారు. యజ్ఞం చేస్తూ ఉన్నారు కదా, చూద్దామని వచ్చారు. చూసి వెళ్ళిపోతారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు ఆ విశ్వామిత్ర మహర్షి. ఆ సందర్భంలో అలాగేనని అయితే జనక మహారాజు కూడా చెప్తాడు. జనక మహారాజు ఏం చెప్తాడంటే నిజమేనండి, నా దగ్గర శివధనస్సు ఉన్నది. ఈ శివధనస్సు అనేటువంటిది మా పూర్వీకుల నుండి కూడా నా దగ్గర ఉన్నది. మేమంతా కూడా చక్కగా పూజ చేస్తూ ఉన్నాము. పరమశివుడు ఆయన దేవతలకు ఇస్తే, దేవతలు మా వంశంలో దేవారాధుడు అనేటువంటి రాజుకి ఇస్తే అప్పటి నుంచి మేము శివధనుస్సును పూజిస్తూ ఉన్నాము. అయితే ఈ కొంతకాలం కిందట నేను యజ్ఞం చేయాలని ఒక భూమిని దున్నేటువంటి సమయంలో నాకు ఒక అమ్మాయి, ఒక చిన్న బిడ్డ నాకు లభించింది. కాబట్టి ఆమెను సీత అనేటువంటి పేరుతో నేను పెంచుకుంటూ ఉన్నాను. ఆమె అయోనిజ కాబట్టి ఆమెకు గొప్పవాడినిచ్చి వివాహం చేయాలి అనుకున్నాను. ఏదో ఒక వీర్య శుల్కం, ఒక ప్రత్యేకమైన పద్ధతి అనుకున్నాను. ఏంటంటే ఈ శివధనుస్సు చాలా గొప్పది కదా, దీన్ని ఎవరైతే ఎక్కువ పెడతారో అలాంటి వాళ్ళకి అమ్మాయినిచ్చి వివాహం చేయాలనుకుంటూ ఉన్నాను అనేటువంటి విషయాన్ని వివరిస్తూ ఉన్నాడు. చూడండి,
నేనొక యజ్ఞం సలుప నిర్ణయముంగొని భూమి దున్నగా భూని ఫలము పట్టగా విభూతిగా నాగటి చాలునందునన్ కానగనయ్యే బాలిక అఖండ కళానిధి బోలే ప్రీతిమై దానిని సీత పేరున యథావిధి పుత్రికగా గ్రహించి నాగడి చాలును సీత అని పిలుస్తారు సంస్కృతంలో. ఆ ప్రదేశంలో నాకు లభించింది కాబట్టి అమ్మాయికి సీత అని పేరు పెట్టుకొని నా కుమార్తెగా ఆమెను చక్కగా పెంచి పెద్ద చేస్తూ ఉండినాను. అయితే ఈమె వివాహ వయస్సు యుక్త వయస్కురాలు అయిన తర్వాత కొంతమంది వివాహం చేసుకుంటామని వచ్చారు. అయితే నేనేం చేశాను, ఎవరైతే వివాహం చేసుకోవాలనుకుంటున్నారో ఇదిగో శివధనుస్తుంది ఎక్కువ పెట్టండి, అటువంటి బలవంతునికి పరాక్రమవంతునికి మా అమ్మాయిని ఇచ్చి వివాహం చేస్తాను అంటే ఎవరు కూడా శివధనుస్సును పైకి నిలవనెత్తలేకపోయారు. మళ్ళీ వాళ్ళు మమ్మల్ని ఈ విధంగా విచిత్రమైన పోటీ పెట్టి అవమానించామని నాకు యుద్ధానికి వచ్చారు. ఆ యుద్ధంలో ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, నెల కాదు, సంవత్సరం పాటు యుద్ధం నడిచింది. ఆ యుద్ధం నడిస్తే మళ్ళీ నేను దేవతలను ప్రార్థించి దేవతల గురించి తపస్సు చేసి దివ్యమైన అస్త్రములను సంపాదించి ఆ విధంగా నాతో పోరాడినటువంటి ఆ రాజులందరినీ కూడా దూరంగా చంపివేయడం కానీ ఓడించేయడం కానీ పారద్రోలడం కావడం జరిగింది. కాబట్టి ఇంతటి చరిత్ర ఉన్నది శివధనుస్సుకి, అట్లాగే ఈ నా కుమార్తె అయినటువంటి ఈ అమ్మాయికి కూడా. కాబట్టి ఈ శివధనుస్సును మీ వెంట వచ్చినటువంటి ఈ రాముడు ఎక్కువ పెడితే నేను అమ్మాయినిచ్చి వివాహం చేస్తాను అంటున్నాడు. పూతము దివ్యశక్తి పరిపూర్ణమునవు శివకార్ముకము విఖ్యాతము తెచ్చి చూపెద మహాత్ముడు రాముడు దాని నెక్కిడన్ చేతము పొంగ దివ్య వరసిద్ధిని పొంది మదీయ పుత్రికన్ సీతను సంజదన్ గుణ విశిష్టతమోర్మికి రామమూర్తికి. నేను అనుకున్నది ఎవరు శివధనుసుని ఎక్కువ పెడితే వాళ్ళకి ఇస్తాను కాదు, రాముడు ఎక్కువ పెడితే రాముడికి మా అమ్మాయినిచ్చి వివాహం చేస్తాను అంటే అట్లాగే ఆ శివధనుసుని తీసుకువచ్చి చూపించు అన్నాడు విశ్వామిత్ర మహర్షి. అలాగే ఆ శివధనుస్సును తీసుకొని వచ్చారు. ఆ శివధనుస్సు ఒక పెట్టెలో ఉంది. ఆ పెట్టెకు 8 చక్రాలు ఉన్నాయి. దాన్ని 5,000 మంది భటులు బాగా బలం కలిగినటువంటి వాళ్ళు లాక్కొని వచ్చారన్నమాట. వస్తే అది చూపించి ఆ పెట్టెను చూపించి అందులో ఉంది శివధనుస్సు చూడండి అంటూ ఆ విశ్వామిత్ర మహర్షికి చెబుతూ ఉన్నారన్నమాట. ఇది శ్రీకంఠ శరాసనము అతులంబు ఎన్నంగ మా వంశ సంపద బ్రహ్మశివరేణ్య దివ్యమని సంభావించి మా పూర్వులు ఇంపదవన్ దీనికి పూజ చేసిరి. ఇలా వీర్యోత్తంసులౌ భూపతుల్ కదలింపంగను జాలరైరి ధనువున్ గర్వము గర్వముగా. ఎంతోమంది భూపతులు వచ్చారు, మేము ఎక్కువ పెడతాం అంటూ వచ్చారు. కానీ కొద్దిపాటిగా కూడా కదిలించలేకపోయారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ గర్వమంతా గర్వమైపోయింది. కాబట్టి అంతమంది భూపతులే వచ్చి వెనక్కి వెళితే మరి ఇప్పుడు మళ్ళీ రాముడు ఏమి ఎక్కువ పెడతాడో అని సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అంటే రాక్షసులు, గంధర్వులు, దేవతలు వాళ్ళు కూడా దీన్ని కదిలించలేకపోయారు అని చెప్తూ ఉన్నాడు జనక మహారాజు. కాబట్టి ఇట్లా చెబుతూ ఉంటే పర్వాలేదు, ఆ ధనుస్సును మా రాముడు చూస్తాడు అని వత్సరామ తను పశ్య ఇది రాఘవమబ్రవీత్. నాయనా రామ చూడయ్యా, అదిగో ధనుస్సు, దాని సంగతి ఏంటో చూడు, దాన్ని ఎక్కుపెట్టేటువంటి ప్రయత్నం చెయ్యి అని
అంటూ అన్నాడు. చూడండి, భవధనుస్సును చూడు మా వత్సరామా, సుగుణవర నీకు కళ్యాణమగునుగాక. చూడవయ్యా, నీవు చూస్తే నీకు కళ్యాణం అనేటువంటిది జరుగుతుంది అంటే అలాగేనన్నాడు. దగ్గరికి వెళ్ళాడు, ఆ పెట్టె అలా తెరిచాడు. దాంట్లో ఎంతో తేజవంతమైనటువంటి ఆ ధనుస్సు అనేటువంటిది కనిపించింది. అప్పుడు చూచాడు, సంతోషించాడు. ఒక్కసారి మళ్ళీ గురువు వైపు చూచాడు. గురువుగారి అనుమతి తీసుకోవాలనే ఉద్దేశంతో గురువు అనుమతించాడు. జనక మహారాజు కూడా అలాగే చెయ్యి పైకి దాన్ని తీవయ్యని అంటూ ఉన్నాడు. అట్లాగా ఉంటే అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రయత్నం అనేది మానుకున్నారు చాలామంది, దాన్ని కదిలించలేమనే ఉద్దేశంతో. రాముడు ముందుకు వస్తున్నాడు, పెట్టె దగ్గరికి వెళ్ళాడు, అందులోంచి ధనుస్సును తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే ఆయన చేసే పనులన్నీ అక్కడ ఉండేటువంటి వాళ్ళు వర్ణిస్తూ ఉన్నారు. ఇనకులజుండు రాముడు మహేశుని చాపము చేరినాడు, దానిని పరికించినాడు, కరనీరజమెత్తుచు పట్టినాడు, కరనీరజమెత్తుచు పట్టినాడు, వీరుని వల ఎత్తినాడు, గుణరోచుల కోటిని వంచి మేటి నారిని వెస చుట్టి దాని సవరించు గుణాత్ముడు ఇతండె చూడుడి అని అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. ఆ సందర్భంలో అనుచున్ సభ్యులు మెచ్చ రాఘవుడు శౌర్యమున్ ప్రశంసించుచున్ ఘన కోదండము నెక్కు పెట్టుచు పరీక్షా దృష్టి తాకన్ గుణమును చాపం అది రెండుగా విరిగే సంపూర్ణముగా నిండే భీషణ నిర్ఘాతరవమ్ముతో దశ దిశల్ జన్మించే భూకంపముల్. ఆ సమయంలో పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ ఉన్నటువంటి రామచంద్ర స్వామి ఆ కొదండాన్ని పైకి తీసుకున్నాడు. మరి విల్లు ఉంటుంది, దాని నారి ఎప్పుడూ కూడా వదులుగా ఉంటుంది. అవసరమైనప్పుడు ఆ నారిని బిగిస్తారనమాట. కాబట్టి వదులుగా ఉండేటువంటి ఆ నారిని పైకి, ఆ కోటి అంటారు పైభాగానికి అలా చుట్టాడు. చుట్టిన తర్వాత దాన్ని పరీక్ష చేస్తారు. ఇది బాగా పనిచేస్తుందా లేదా, ఎక్కువ దూరం బాణం పంపగలుగుతుందా లేదా అని. కాబట్టి ఆ నారిని అలా లాగే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ నారిని ఎప్పుడు లాగుతున్నాడో అప్పుడు విల్లు అలా వంగింది, 2 ముక్కలుగా విరిగిపోయింది. విరిగినప్పుడు ఒక పిడుగు పడితే ఎంత శబ్దం వస్తుందో ఆ విధమైనటువంటి శబ్దం వచ్చింది. భూమి అంతా కూడా కంపించేటువంటి పరిస్థితి ఏర్పడింది. శైల విదార కుచ్చటుల శబ్దము ఘోరముగా వినంబడన్ లీలగ నిలిచియుండిరట ప్రీతిగా రాముడు లక్ష్మణుండు లోకాలకు మిత్రుడవు మునియూక్ష్మపతియౌ జనకుండు భీతులై వ్రాలిరి నేలపై తర రాజులు సభ్యులు మూర్ఛనందుచున్. ఆ శబ్దానికి ఎంతోమంది మూర్ఛపోయారు. ఎవరు మూర్ఛపోలేదంటే రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు, జనక మహారాజు, వీళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా మూర్ఛపోయారు. కొంతసేపటికి మళ్ళీ కూడా తేరుకున్నారు. అప్పుడు జనక మహారాజుకి ఎంతో ఆనందమైంది. ఎందుకంటే నేను ఈ పరీక్ష పెట్టాను కదా, ఈ పరీక్షలో చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు కదా, ఎవడన్నా ఒక్కడన్నా వస్తాడో రాడో, గెలుస్తాడో లేదో, మా సైతమ్మకు పెళ్ళి అవుతుందో లేదో అనే సందేహంతో ఉండేటువంటి ఆ జనక మహారాజు అరయ రాముని వీర్యము అత్యద్భుతము, దశరథాత్మజు శౌర్యము అతర్కితము, శివుని ధనువు నెక్కియుట అచింత్య ఫలము, మునివరేణ్య ఈయది జగన్మోహనము అంటూ ఆ జనక మహారాజు ప్రశంస చేసి నా ప్రతిజ్ఞ నెరవేర్చుకునేటువంటి అవకాశం కలిగింది. నాదు ప్రతిజ్ఞ సత్యమయి నాకిడే హర్షము వీర్యశుల్కయౌ నాదు కుమార్తె కుంతగిన నాథుడుగా విలసిల్లు రాముడే. వాదము లేక మా జనక వంశము కీర్తి గడించు ఇంక సమోదమునందు సీత పరిపూర్ణముగా రఘురాము పత్నిగా.
పరాక్రమవంతుడైనటువంటి శివధనస్సును ఎక్కుపెట్టినటువంటి ఈ శ్రీరామచంద్రునికి ఇల్లాలుగా మా సీత ఆనందంగా సంతోషంగా ఉంటుంది అని ఆ విధంగా అనుకున్న తరువాత ఈ జనక మహారాజు గురువు వైపు తిరిగి, విశ్వామిత్రుడి వైపు తిరిగి, వశిష్ఠుని వైపు తిరిగి, అయ్యా రామునికి మా సీతమ్మనిచ్చి వివాహం చేయాలి కదా, వివాహం అంటే మరి తండ్రి గారి అనుమతి, తండ్రి గారి సమక్షం ఉండాలి కదా, అందువల్ల వీరి తండ్రి దశరథ మహారాజు కదా, మా మంత్రుల్ని అక్కడికి పంపిస్తాను, మీరు అనుమతిస్తే వారిని తీసుకొని వచ్చేదానికి అంటే అలా అన్నారు. అక్కడి నుంచి ఒక 3 రోజుల్లో మంత్రులు అయోధ్య నగరాన్ని చేరుకున్నారు. విషయాన్ని అంతా వివరించారు. చాలా పొంగిపోయాడు దశరథ మహారాజు. ఆయన పరివారంతో కదిలేదానికి సిద్ధమయ్యాడు. మంత్రులు, పురోహితులు, మునులు, ఇంకా కొంతమంది ముఖ్యమైనటువంటి స్నేహితులు అందరూ కూడా కదిలి సైన్యం చతురంగ బలములతో అట్లాగే నిధులు, ధనము అంతా కూడా తీసుకొని బయలుదేరి 4 రోజులకి మిథిలా నగరాన్ని చేరుకున్నారు. మిథిలా నగరం చేరుకున్న తర్వాత మరి సీతారాముల కళ్యాణం అనేటువంటిది జరగబోతూ ఉంది. దానికి వశిష్ఠ మహర్షి చక్కగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. వివాహం అంటే పాణిగ్రహణ మహోత్సవము. పాణిగ్రహణ మహోత్సవంలో యజ్ఞం అనేటువంటిది కూడా ఉంటుంది. అగ్ని సాక్షిగా పాణిగ్రహణం అనేటువంటిది జరుగుతుంది. అగ్ని అంటే యజ్ఞం తప్పకుండా ఉంటుంది. యజ్ఞ వేదిక ఉంటుంది. ఆ యజ్ఞ వేదికని అనేక విధాలుగా మనకి వశిష్ఠ మహర్షి చక్కగా అలంకరించినాడనమాట. అలంకరించిన తరువాత మరి అక్కడికి విచ్చేశారు. విచ్చేసే ముందే వీళ్ళు మాట్లాడుకునే సందర్భంలోనే దశరథ మహారాజు ఒకవైపు, ఈ జనక మహారాజు ఒకవైపు ఉన్న సందర్భంలో వంశవృక్షం అనేటువంటి దాన్ని చక్కగా తెలియజేశారు. దశరథుని వంశవృక్షాన్ని వశిష్ఠ మహర్షి తెలియజేస్తే జనక మహారాజు తన యొక్క వంశవృక్షాన్ని గురించి తానే వివరించినాడు. వివరించిన తరువాత ఆ విధంగా వివాహ మహోత్సవం అనేటువంటిది ఎప్పుడు జరగాలి అనేటువంటి ఒక ఆలోచన చేశారు. ఈ జనకుడే చెప్తాడు, ఈరోజు మఖ అనేటువంటి నక్షత్రం ఉన్నది. మఖ తర్వాత పూర్వ పల్గుని, తర్వాత ఉత్తర పల్గుని. కాబట్టి ఈ రోజుకు 3వ రోజున వివాహం అనేటువంటి జరిగితే బాగుంటుంది. ఆ ఉత్తర ఫల్గుని అనేటువంటి నక్షత్రం వివాహమునకు చాలా ఉత్తమమైనటువంటిది అని అంటూ ఉంటే ఆ సమయంలో విశ్వామిత్రుడు కూడా సంతోషంగా ఏమని చెబుతూ ఉన్నాడంటే జనక మహారాజుతో, అయ్యా రామునికి సీత అన్ని విధాలా తగినటువంటిది అంటున్నాడు. తగునీ రాముడు సీతకుంపతిగా ఏతద్రీతి ఆ సీతయుంతగునీ రామునికి ప్రదేశ సతిగా తాదృప్య భావం ములంతగుని లక్ష్మణుడు ఊర్మిళా తరుణికిన్ తథ్యం సౌమిత్రికిందగునాయోర్మిళ వంశవర్ధనములు ఏతద్రూప కళ్యాణములు. సీతారాములకు మాత్రమే అనుకోకుండా మళ్ళీ అక్కడ లక్ష్మణునికి ఊర్మిళ అంటే ఈ జనక మహారాజు యొక్క కుమార్తె ఊర్మిళ, ఆ ఊర్మిళకు కూడా వివాహం చేయాలనుకున్నారు. అట్లాగే జనక మహారాజు సోదరుడైనటువంటి తమ్ముడైనటువంటి కుశధ్వజుడు అనేటువంటి ఆయన సాంతాస్త్యపురమును చక్కగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. జనక మహారాజుకు అన్ని విధాల సహకారాన్ని అందజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ కుశధ్వజుని యొక్క కుమార్తెలు మాండవి, సురకీర్తి అనేటువంటి వాడు ఎట్లాగూ ఈ 4 కుమారులు కాబట్టి ఆ శత్రుఘ్నుడు, భరతుడు, శత్రుఘ్నుడు అనేటువంటి వారి ఊరికి కూడా మాండవి, శృతకీర్తి అనేటువంటి వాళ్ళని క్రమంగా ఇచ్చి వివాహం చేయాలి అనేటువంటి ఆలోచన అనేటువంటిది చేశారు. కాబట్టి ఆ విధంగా ఆ 4 కుమార్తెలు, 4 కుమారులు, పెళ్లి కుమారులు వారికి వివాహం అనేటువంటిది జరగాలి. వివాహానికి ముందుగా నాంది శ్రాద్ధాదులు, గోదానం మొదలైనవి జరగాలి. ఆ గోదానం చేసేటప్పుడు ఒక్కొక్క కుమారుని పేర ఒక్కొక్క 4 లక్షల గోవుల్ని దశరథ మహారాజు దానం చేశాడు. ఉత్తమోత్తమైన గోవులు. ఇంకా విశేషం ఏంటంటే ఆ గోవు ఉన్నప్పుడు పాలు పిండుకునేదానికి పాత్ర కోసం ఇబ్బంది లేకుండా కంచు పాత్ర, ఒక్కొక్కరికి ఒక్కొక్క గోవుతోటి కంచు పాత్ర కూడా పాలు పిండుకునేదానికి కూడా తగినట్లుగా ఇవ్వడం అనేటువంటిది జరిగిందంటే వారు ఎంత గొప్పగా ఆ గోదానం అనేటువంటిది చేశారనేటువంటి విషయం మనకు తెలుస్తూ ఉన్నది.
కాబట్టి అక్కడ ఆ పెళ్లి కుమారుని పక్షం వాళ్ళు, పెళ్లి కుమార్తె పక్షం వాళ్ళు కూడా ఎంతో వినయ విధేయతలతో ఒకరికి ఒకరు మరొకరు ఎంతో గొప్పగా గౌరవం అనేటువంటిది ఇచ్చుకుంటూ ఆ వివాహం అనేటువంటిది జరుగుతూ ఉంది. అక్కడ ఆ రామచంద్రస్వామి సీతమ్మకు, రామచంద్రస్వామికి ఎదురుగా సీతమ్మని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఏం చెప్తున్నాడు జనక మహారాజు, ఇయం సీతా మమ సుతా సహధర్మచరీతవా ప్రతీక్ష చైనాం భద్రంతే పాణిం గృహీష్వ పాణినా పతివ్రతా మహాభాగా ఛాయేవానుగతా సదా ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాజ మంత్రపూతం జలం తదా. దీనికి నేను చేసిన తెలుగు పద్యం అండి. ఈయమ సీత నాదు సుత, ఇప్పుడు నీ సహధర్మచారిణి స్థాయి వెలుంగు కైకొనుము సాత్వికరమ్మును నీకరమ్ము చే శ్రేయము గూర్ప నిన్ననుసరించును ఛాయయనంగా అంచోక్తా తోయము ధారగా విడిచే దుష్టిని తజ్జనకుండు ప్రేముడిన్. జనక మహారాజు ఆ మాటలు చెప్పి, ఇదిగో ఈ ధారగా కన్యాదానం చేస్తూ ఉన్నాను నీ సహధర్మజాడిగా, ఈమె చేతిని నేను తీసుకోవలసింది అని చెప్తూ, అట్లాగే ఆ సమయంలో మంత్రజలమును జనకుండు మహిని విడువా అమరమునివరుల్ సాధువాక్యములు పలుక దేవదుందుగుల్లోగెను దివ్యముగను పుష్పవర్షం కురిసెను పూర్ణముగను. లోక కళ్యాణం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడంతా మరి అనుకోకుండా ఇవన్నీ జరుగుతాయి కాబట్టి పుష్పవర్షం అనేటువంటిది ఈ కురిసింది. శ్రీయుతుడు రామమూర్తికి సీతనొసగి ప్రీతి లక్ష్మణు పిలిచి ఊర్మిళనొసగుచు స్వీకరింపుమవైడమ శ్రీకరము కరమునని పల్కెనా జనక ప్రభుండు. అట్లాగే ఊర్మిళ చేతి పాణిగ్రహణం చేయమని ఆయన చెప్పాడు లక్ష్మణునికి. అట్లాగే మాండవి శృతకీర్తి భరతునికి మాండవినిచ్చి, అట్లాగే శృతకీర్తి శత్రునికి ఇచ్చి ఆ విధంగా పాణిగ్రహణ మహోత్సవం అనేటువంటిది జరుగుతూ ఉంది. ముగ్గురు కూడా ఆ నలుగురు రాజకుమార్తెల చేతులను గ్రహించినటువంటి వారై అక్కడ ఉండేటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం చేసినటువంటి వారై యజ్ఞకుండంలో అగ్ని ఉన్నది కదా, అగ్ని సాక్షి కాబట్టి ఆ యజ్ఞకుండమునకు ముమ్మారు ప్రదక్షిణం చేసినటువంటి వారై పూర్తి చేశారు ఆ వివాహం అనేటువంటి కార్యక్రమాన్ని. ఆ సందర్భంలో అక్కడ ఉండేటువంటి మిథిలా నగరంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా కళ్యాణ రాముణ్ణి చూచారు, వివాహమైన సీతారాముణ్ణి చూచారు. ఆ రాముని చూచి వాళ్ళ మనసుల్లో వాళ్ళు ఏమని ఊహించుకుంటున్నారో చూడండి. ఈ రాముడే కదా క్రూర రాక్షసియగు తాటకంజంపిన ధైర్యమూర్తి, ఈ రాముడే కదా ఋషివర్యుయాగం లీల రక్షించిన పుణ్యమూర్తి, లీల రక్షించిన బాలమూర్తి. ఈ రాముడే కదా ఇలా హల్యాశాపమును తొలగించిన పుణ్యమూర్తి, ఈ రాముడే కదా ఈశు చాపము నిప్పు పెట్టిన జగదేక వీరమూర్తి, ధరణి జనించినట్టి సీతాకుమారి పాణి గ్రహించినటువంటి పరమమూర్తి అనుచూ మిథిలాపుర ప్రజలు ఆ రఘువను చూచి తిలకించి పులకించి శుభముగనిరి. అట్లాగే కొంతమంది ఇంకొక విధంగా అనుకుంటున్నారు, ఎంత పుణ్యం చేశాడో ఈ దశరథుడు, ఎంత పుణ్యం చేసిందో ఆ కౌసల్యమ్మ. త్యాగరాజ కీర్తన కూడా అలా ఉంది కదా, చూడండి. తల్లియో కౌసల్య తపమేమి చేసెనో, పుత్రుడవు రాముని ముద్దులందా, ప్రభు దశరథుండు క్రతులేమి చేసెనో, తనయుడై రాముడు జననమంద, వసుధాసుతగ సీత వ్రతమేమి చేసెనో, రాముని విభునిగా రక్తినంద, మునిగాది పుత్రుడే పుణ్యము చేసెనో,
సేవింపదగు రాము సేవలంద ఎన్ని నోములు నోచిరో ఎవరికెరుక ప్రజలు అయోధ్యలో రామ దర్శనమునందా అనుచు మిథిలాపుర ప్రజలు ఆ రఘువరు చూచి తిలకించి పులకించి శుభము గలిరి. ఇట్లా సీతారామ కళ్యాణం అనేటువంటి వైభవంగా జరుగుతూ ఉంటే తలంబ్రాలు అనేటువంటి కార్యక్రమం కూడా జరిగినట్టుగా ఆదిశంకరాచార్యుల వారు శ్రీరామ కర్ణామృతం అనేటువంటి గ్రంథాన్ని రచించారు. అందులో ఉండేటువంటి శ్లోకాన్ని చక్కగా పెళ్లి పత్రికల మీద చక్కగా వేస్తూ ఉంటారు. ఆ శ్లోకం ఒక అనుకుంటా మనం పూర్తి చేసేదానికి ఇక సిద్ధమవుతూ జానక్యా కమలామలాంజలిపుటే యా పద్మరాగాయితాః స్రస్తా రాఘవమస్తకే చ విలసత్కుండప్రసూనాయితాః స్రస్తాశ్యామలకాయకాంతికలితాయా ఇంద్రనీలాయితాః ముక్తాస్తా సుఖదా భవంతు భవతా శ్రీరామ వైవాహికాః. అంటే ఆ ముత్యాల తలంబ్రాలు పోసుకుంటూ ఉంటే సీతమ్మ చేతిలో ఆ తలంబ్రాలు తీసుకున్నప్పుడు ఆమె చేయి ఎర్రగా ప్రకాశిస్తూ ఉంటే అవి ఇంద్రనీల మణుల్లాగా ఉన్నాయట. అట్లాగే ఆమె రాముని తల మీద పరిసేటప్పుడు ఆ పై భాగంలో ఉండేటప్పుడు ముత్యాలు తెల్లవిగా తెల్లనైన మొల్ల పుష్పాల్లాగా ఉన్నాయట. అవే మళ్ళీ రాముని శరీరం మీద నీలి మేఘ ఛాయ కలిగిన రాముని శరీరం మీద అలాగా అరుగుతూ ఉంటే అవి ఈ మళ్ళీ ఇంద్రనీల మణులుగా మొట్టమొదటి పద్మరాగాలు ఎర్రగా ఉన్నాయి పద్మరాగాలు, ఇవి ఇంద్రనీల మణులైనాయట. ఆ విధంగా ఉండేటువంటి ఆ ముత్యాలు 3 రంగులుగా మారినటువంటి ముత్యాల తలంబ్రాలు అందరికీ కూడా అన్ని విధాల శుభములను కలిగించాలి అంటూ ఆ శంకరాచార్య వారు రాశారు. ఈ విధంగా సీతారామ కళ్యాణం ఆ తర్వాత అందరూ మిథిలా నగరం నుండి దశరథ మహారాజు అందరూ కూడా అయోధ్యకు వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తారు. మధ్యలో పరశురాముడు వస్తే పరశురాముని గర్భభంగం అయిపోతుంది. తర్వాత మరి అయోధ్యకు వెళ్ళిన తరువాత ఆదర్శ దంపతులు ఏ విధంగా ఉండాలనో ఆ విధంగా రాముడు లక్ష్మణుడు అలా 4 దంపతులు కూడా ఒకరి మనస్సు ఒకరు ఎరిగినటువంటి వారై జీవించారు. మరి ఆ విధంగానే ఆదర్శ దంపతులుగా ప్రతి ఒక్కరూ కూడా ఉండాలి అంటూ ఈ విధంగా బాలకాండలో ఉండేటువంటి అంశాన్ని యథాశక్తి తెలియజేసేదానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి వద్య సారస్వత పరిషత్తు పెద్దలకు మరి అందరికీ కూడా మరి చెంగు వెంకటేశ్వరరావు గారికి మన గౌరవ లక్ష్మీనరసింహ గారికి ముఖ్యంగా రాలేదు అనుకున్నటువంటి స్వామీజీ మళ్ళీ వచ్చారు అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మరి స్వామి ఆశీస్సులతో కార్యక్రమం విజయవంతంగా జరిగింది. కాబట్టి మంగళ శ్లోకాలతో ఒక మాట నేను పూర్తి చేశాను. శ్రీరామచంద్రస్య తపారిజాతః సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంభోర్హచంచరీకః నిరంతరం మంగళమాతనోతు. హరి ఓం హరి ఓం.